హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ అండ్ మై ఐడియాస్. ఈరోజు మరో ఐడియాతో మీ ముందుకు వచ్చేసానండి. ఇంట్లో ఉన్న వస్తువులతోనే అమ్మవారిని ఎలా అలంకరించుకోవచ్చో చూసేద్దాం. అందుకోసం ముందుగా ఒక పీటపై క్లాత్ వేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఓ చిన్నపాటి బింది, ఓ కలసం చెంబు, రెండు కర్ర బద్దలు కావాల్సి వస్తాయి. ఒక కర్ర మరో కర్రలో సగానికి ఉంటే సరిపోతుంది. కర్ర పొడవు అనేది మనం ఎంత ఎత్తు విగ్రహం కావాలో దాన్ని బట్టి తీసుకోవాలి. పొడవుగా ఉన్న కర్రని కింద ఉన్న బిందికి గట్టిగా కదలకుండా నిలువుగా కట్టుకోవాలి. చిన్నగా ఉన్న కర్రని పైన కలసం చెంబుకు అడ్డంగా కట్టుకోవాలి. ఈ విధంగా బిందిపై కలసం చెంబుని అరేంజ్ చేసుకోవాలి. చీర నిలువుగా తీసుకుని దాన్ని నిలువు ప్రకారం మడత వేసుకోవాలి. అలా సగానికి మడత వేసుకున్న చీరని చక్కగా చిన్న కుచ్చిళ్లు పెట్టుకోవాలి. కుచ్చిళ్లు మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే చీర అంత విప్పారుగా కనపడుతుంది. కుచ్చిళ్లు అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే కుచ్చిళ్లు కదలకుండా నీటుగా కనిపిస్తాయి. కుచ్చిళ్లన్నిటినీ కలిపి పైన ఒక పిన్ పెట్టుకుంటే కదలకుండా ఉంటాయి. మనం పళ్ళు పోర్షన్ ఒక 2 మీటర్స్ కి వదిలేసుకుంటాం. మనం పళ్ళుని చీరకి ఏ విధంగా కుచ్చిళ్లు పెట్టుకుంటామో అదే విధంగా సన్నని కుచ్చిళ్లు పెట్టుకొని పిన్ పెట్టుకోవాలి. ఇలా కుచ్చిళ్లన్నీ పోసుకున్న తర్వాత చీర ఈ విధంగా కనపడుతుంది. మనం మడత పెట్టుకుని వేసుకున్న కుచ్చిళ్లన్నిటినీ ఓ తాడు సహాయంతో బింది దగ్గర పెట్టేసి గట్టిగా కదలకుండా కట్టేసేయాలి. మిగిలిన పళ్ళు పోషన్ని మాత్రం పక్కన అలా మడత పెట్టుకుని వదిలేసి ఉంచాలి. ఈ కుచ్చిళ్లను నీట్గా ముందు సర్దుకోవాలి. మడతలు అన్నీ నీట్గా సర్దుకుంటే చీర నీట్గా కనపడుతుంది. ఇప్పుడు చీర మొత్తాన్ని కర్ర కిందుగా వెనకాల వైపు నుంచి తీసుకొచ్చి అవతల వైపు కర్ర పైగా కిందకి వేయొచ్చు. నేను ఇక్కడ ముందుగా చేతులు అమర్చుకున్న తర్వాత పళ్ళు వేద్దామని వదిలేశాను. చేతులు ఈ విధంగా కర్రకు పెట్టి అమర్చేసిన తర్వాత ఒక బ్లౌజ్ తీసుకొని దాన్ని 4 మడతలు వేసుకొని వెనకాలకి లాగి పిన్ పెట్టి
జడ, పూలమాలలు అన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదండి. మీకు నేను చేసిన వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఓకే, బాయ్.